పాలమూరు ట్రస్ట్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు. అంతకుముందు అభిమానుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి భారీ గజమాలతో సత్కరించారు. ఈ జన్మదిన వేడుకలలో బీజేపీ సీనియర్ నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య ముదిరాజ్, యువ నాయకులు మిథున్ రెడ్డి హాజరయ్యి విష్ణువర్ధన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పీవీఆర్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నియోజకవర్గంలో చాలా మంది యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోయారని అధికార ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో యువకులు, మహిళలు, బీజేపీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. भारतीय जनता पार्टी विष्णु विष्णु వచ్చి మరి అన్నగారిని శాల్వా కప్పి అన్నగారికి పుట్టినదినం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 5 वर्ष की अबेदानी పాలమూరు విష్ణన్న చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ పేరు పేరున అందరికీ కూడా పాదాలకు నమస్కరించి నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మిత్రులారా, భారతీయ జనతా పార్టీ అనేది ఒక అంకిత భావంతో చేసే పార్టీ, ఒక అంకిత భావంతో చేసే పార్టీ. మేము 4 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా మద్యానికి ప్రలోభం పెట్టి అవతల పార్టీలు గుంజుకోలేదు. ఆ నైతికంగా ఉన్నాం కాబట్టి ఇలా 10,000 మంది యువకులు వచ్చింది. మేము ఎక్కడా కూడా పైసలకు ప్రలోభం పెట్టి యువత నాయకులు గుంజుకోలేదు. ప్రతి దాన్ని సేవా రూపకంలోనే ప్రజల దగ్గర పోయినాం. ఇంకా సేవ చేస్తాం. కానీ ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజలకు అనుకూలంగా, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఇలాంటి పోరాట పంత ఎంచుకుంటున్నాం. ప్రజా పోరాట యాత్ర ఏదైతే ఉందో దానిలో ప్రధానంగా ఉండే అంశాలు యువకుల యొక్క సమస్యలు, ఇవాళ నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ వృత్తి సమస్య, యువకులకి ఇవాళ ఉద్యోగాల ట్రైనింగ్ ఇవ్వకుండా, వాళ్ళని ప్రైవేట్ కంపెనీలో కూడా ఇవాళ ప్లేస్మెంట్ ఇవ్వకుండా 40,000 ఉద్యోగాలు వేరే రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నా కానీ సిగ్గు లేని పాలకులకి 20,000 ఉద్యోగాలున్నా మీరు ఇక్కడ ఉన్న పరిశ్రమలు ఇవ్వలేకపోయారు. ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఇవాళ మేము పార్టీలో లేకుండా ఇవాళ 2 సార్లు జాబ్ మేళా పెట్టాం. మీకు ఎందుకు లేదా సిగ్గు? జాబ్ మేళా ప్రతి నెల ఎందుకు పెట్టారు? మీరు ప్రతి నెల పెట్టి మీ సొంత ఖర్చుతో ఇవాళ మీరు చేయాల్సింది మీ గవర్నమెంట్ లో ఉన్నారు కానీ చేయలేకపోతున్నారు. ఇది ప్రధానమైన అంశం. దాంతో పాటు ఇవాళ ఏదైతే లక్ష్మీదేవపల్లి ప్రాజెక్టు